మొన్నటి వరకు ఎడారి దేశం దుబాయ్, ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనా. భారీ వర్షాలకు వరదలకు విలువెల్లాడిపోతున్నాయి. మొన్నటి వరకు మనం చూసాం ఎడారి దేశం దుబాయ్ ఏ విధంగా విలువెల్లాడిపోయిందో. భారీ వర్షాలకు ఆకస్మిక వరదలకు చిగురుటాకులా వణికిపోయింది. ఎక్కడ చూసినా కూడా రోడ్లు కాలువలను తలపించాయి. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని వరదలు వర్షాలు దుబాయ్ను ముంచెత్తితే ఇప్పుడు మీరు చైనాను చూస్తూ ఉన్నారు. డ్రాగన్ కంట్రీ చైనాలో భారీ వర్షాలు, అకాల వరదలు, భారీ వర్షాలు చైనాను ముంచెత్తుతున్నాయి. చైనా ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతుంది. ఇప్పుడు ఆ దృశ్యాలను ఒక్కసారి చూడండి. ఆ టీవీ స్క్రీన్ పైన ఏ విధంగా చైనాలో భారీ వరదలు చైనాని ముంచెత్తుతున్నాయో చూస్తున్నాం. ఏదో ఒక ప్రళయం ముంచుకొస్తున్నట్టుగా నీరు ఎగిసి పడుతుంది. నీరు ఉరుకుతూ జనావాసాల్లోకి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. భయం గొలిపే దృశ్యాలు ఇప్పుడు చైనాలో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా భారీ వరదలు, భారీ వర్షాలు చైనాను చిగురుటాకులా వణికిస్తున్నాయి. ఇప్పటికే చైనా ప్రకృతి విపత్తుల వలయంలో చిక్కుకుంటోంది అని అధ్యయనాలు చెప్తున్నాయి. చైనాలో భూమి ఏటా కుంగిపోతూ ఉంది. ఈ కారణంగా చైనా భారీ విపత్తును ఎదుర్కోబోతోంది అని అధ్యయనాలు చెప్తున్నాయి. దీనికి మానవ తప్పిదాలు చాలా ఉన్నాయని చెప్తున్నాయి. అది నిజమా అనిపించేటట్టుగానే ఇప్పుడు భారీ వర్షాలు, అకాల వరదలు చైనాను ముంచెత్తుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. శాస్త్రవేత్తలు ఇప్పటికే చెప్తున్నారు చైనాలో ఎత్తైన భవనాలు, అలాగే అక్కడ భూభాగాన్ని లోతుగా తవ్వడం లాంటి పనుల వల్ల చైనాను ప్రకృతి విపత్తులు ముంచెత్తే అవకాశం ఉందని. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. చైనాలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా మొత్తం కార్లని, మనం దుబాయ్లో ఇలాంటి దృశ్యాలు చూసాం. ఈ కారు తేలుతూ ఒక చోట నుంచి మరొక చోటకి ఆ వరద నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు పనికి రాకుండా పోయాయి ఈ కార్లన్నీ. మొత్తం కార్లు మునిగిపోయాయి, తేలుతూ తలకిందులుగా పడి కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. బ్రిడ్జిలను తాకి అంటే ఓవర్ఫ్లో అవుతుంది. బ్రిడ్జిలపై నుంచి వరద నీరు ఓవర్ఫ్లో అవుతున్న దృశ్యాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈ కారణంగా చైనాలో కేవలం జనాలు వాళ్ళ ఇళ్ళకే, అపార్ట్మెంట్లకే పరిమితం అయిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బయటకు రావాలి అంటే నడుంలోతు నీళ్లలోనో, పీకలోతు నీళ్లలోనో వెళ్లాల్సిన దుస్థితి ఇప్పుడు చైనాలో కనిపిస్తోంది. చైనాలో చాలా చోట్ల ఇవే పరిణామాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు దుబాయ్లో క్లౌడ్ సీడింగ్ చేయడం ద్వారా దుబాయ్ను ఆకస్మిక వరదలు, వర్షాలు ముంచెత్తాయి. ఇప్పుడు చైనా కూడా చేజేతలా చేసుకుంటుంది. చైనాలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలంటూ జరుగుతున్న వాటి వల్ల చైనా విపత్తు కోరల్లో చిక్కుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. చూడండి, కారు కూడా ఎలా కొట్టుకుని వెళ్ళిపోతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇళ్ల మధ్యలో నుంచి పారుతున్న వరద నీటి కారణంగా కార్లు, ఇక్కడ మనుషులు నిలబడితే మనుషులు కూడా ఖచ్చితంగా కొట్టుకుని వెళ్ళిపోతారు. ప్రాణాపాయం కూడా జరుగుతుంది. కొంతమంది వరదల కారణంగా మృత్యువాత పడ్డట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఒక పెద్ద ఆయన అక్కడ నుంచి వరదలో కొట్టుకు వెళ్ళిపోతున్న కారుని చూస్తూ ఉన్నాడు, భయంగా చూస్తూ ఉన్నాడు ఆ దృశ్యాలను. ఇప్పుడు చైనాలో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షాలు కురవడం కారణంగా ఈ భారీ ఆకస్మిక వరదలు, మెరుపు వరదలు చైనాను విలయం గుప్పిట్లో పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రిడ్జ్ కనిపిస్తుంది. బ్రిడ్జ్ని తాకి ఓవర్ఫ్లో అయ్యి వాటర్ కూడా వెళ్ళిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హై రైజ్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వరద గుప్పిట్లో మునిగిపోయాయి. వీళ్ళెవరూ కూడా బయటకు రావడానికి అవకాశమే లేదు. బయటకు రావాలి అంటే కేవలం పడవల వేసుకొని మాత్రమే, బోట్ల సాయంతో మాత్రమే బయటకు రావాలి. లేదంటే వాళ్ళు బయటకు రావడానికి అవకాశం లేదు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం లేని పరిస్థితి చైనాలో చాలా చోట్ల కనిపిస్తుంది. ఒకసారి దృశ్యాలు చూస్తుంటే ఇక్కడ కూడా మనం చూడొచ్చు. వడగళ్ళు వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షాలు పడుతున్నాయి, వడగళ్ళు వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ ఒక నది ఉంది. బహుశా వాళ్ళు ఫిషింగ్ అక్కడికి వెళ్ళి ఉండి ఉంటారు, చేపల వేటకు అక్కడికి వెళ్ళి ఉండి ఉంటారు. ఆ సమయంలో పెద్ద 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 వడగళ్ళు పడుతూ ఉన్నాయి. అవి నెత్తి మీద పడ్డాయా ఖచ్చితంగా నెత్తి చిల్లిపడే అవకాశం ఉంటుంది. వాళ్ళు అప్పటికే గొడుగులు వేసుకుని వెళ్ళి ఆ గొడుగుల సాయంతో అవి వాళ్ళ మీద పడి వాళ్ళకి గాయాలు కాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఒక నది దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ నది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆకస్మికంగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున రాళ్లలాగా, పెద్ద పెద్ద రాళ్ల మాదిరి వడగళ్ళు పడుతూ ఉంటే వాటి నుంచి తప్పించుకోవటానికి వాళ్ళు గొడుగుల కింద దాక్కున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. చైనాలో భారీ వర్షాలు ఒకవైపు, భారీ వరదలు, వడగళ్ల వాన, ఇవన్నీ కూడా చైనాను అతలాకుతలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూడొచ్చు. బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు, కొన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను బోట్లతో చేస్తూ ఉన్నారు.
చైనాలో కేవలం లోతట్టు ప్రాంతాలు కాదు, సిటీలు మునిగిపోతూ ఉన్నాయి. సిటీలు మునిగిపోతూ ఉండటం మరింత భయాందోళన వ్యక్తం చేస్తుంది. పట్టణ ప్రాంతాలు కూడా మునిగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, పట్టణాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు అయితే ఇంకా భయానక పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే చైనాలో హైరైజ్డ్ బిల్డింగ్స్తో పాటు భూమిని, గనుల కోసం భూమిని చాలా లోతుగా, పరిమితికి మించి చాలా లోతుగా తవ్వుతూ ఉండటం వల్ల అక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో చైనా మునిగిపోతుంది అనే అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. అది నిజమా అనిపించే విధంగా చైనాలో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా కేవలం లోతట్టు ప్రాంతాలని కాదు, చైనాలో ఎక్కడ చూసినా ఎక్కువ ప్రాంతాల్లో, ఎక్కువ సిటీల్లో ఈ విధమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏదో సునామీ వచ్చినప్పుడు, మనం జపాన్లో భూకంపం వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు ఇలాంటి దృశ్యాలు చూసాం. జనావాసాల్లోంచి ఇళ్లను ముంచుకుంటూ నీళ్లు పారుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తుంటుంటాం. ఇలాంటివి సహజంగా కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కూడా చూస్తుంటుంటాం. కార్లన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోతుంటుంటాయి. ఇక్కడ చూసిన వాళ్ళ కార్లన్నీ కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి, నదిలోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ జనజీవనం స్తంభించింది. విద్యుత్ వ్యవస్థ కూడా కొన్ని చోట్ల స్తంభించిందనే సమాచారం అందుతూ ఉంది. చైనా దీని నుంచి బయటపడాలి అంటే భారీ వర్షాలు తగ్గాలి, ఆ తర్వాత వరదలు తగ్గాలి, ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతాయి. మళ్ళీ సాధారణ పరిస్థితులకు తీసుకుని రావడానికి చైనా వేగంగానే వెళ్తుంది. వేగంగానే సాధారణ పరిస్థితులకు తీసుకుని రావడానికి యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. కానీ ప్రకృతి విపత్తులు చైనాను ఇలా విలయంలో ముంచెత్తడానికి కారణం ఏంటి అంటే చైనా చేస్తున్న తప్పిదాలు కారణమని చాలామంది అంటున్నారు. ప్రతి ఏటా చైనా భూమి కుంగుబాటుకు గురవుతోంది. చైనాలో చేస్తున్నటువంటి హైరైజ్డ్ బిల్డింగ్స్, అందుకోసం భూమిని లోతుగా తవ్వుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఇక్కడ కార్లు ఏ విధంగా మునిగిపోయాయో కూడా మనం చూడొచ్చు. రికార్డు స్థాయిలో వర్షాలు కురవడం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. మొన్న దుబాయ్లో చూసాం, ఇప్పుడు చైనాలో చూస్తున్నాం. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని క్వింగ్వాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ పొలాలు కూడా నీట మునిగిపోయాయి. ఇప్పుడు ఈ దృశ్యాలు చూడండి ఒకసారి, ఆర్టీవీ స్క్రీన్ పైన ఈ దృశ్యాలు మీరు చూస్తుంటే ఇవన్నీ జనావాసాలన్నీ ఏ విధంగా నీటిలో మునిగిపోయాయి మనం చూస్తున్నాం. వీళ్ళకి ఖచ్చితంగా బయటకు రావాలి అంటే రోడ్డుపైకి రావడానికి అవకాశం ఉండదు. బయటకు వచ్చి వేరే చోటికి ఎక్కడికైనా వెళ్ళటానికో, నిత్యావసర వస్తువులు తీసుకుని రావడానికో ఏ మాత్రం అవకాశం లేకుండా ఈ భవనాలన్నీ నీట మునిగిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్లన్నీ కూడా నీటిలో కొట్టుకుని వెళ్ళిపోయిన పరిస్థితి చైనాలో కనిపిస్తోంది. ఈ కారణంగా, ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా చైనా విలవిల్లాడుతుంది. ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూడండి. ఏదో సముద్రం వచ్చి ఊరి మీద పడిపోయినట్టు, సముద్రం వచ్చి పట్టణాలను ముంచెత్తుతున్నట్టుగా ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా మునిగిపోయిన పట్టణాలే కనిపిస్తున్నాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా మునిగిపోయినటువంటి ఇల్లే కనిపిస్తున్నాయి. ముంచెత్తిన వరదే మనకి కనిపిస్తూ ఉంది. ఇంకా చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ పరిస్థితికి చైనా రావాలి అంటే భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాలి, ఆ తర్వాత వరదలు తగ్గుముఖం పట్టాలి, ఆ తర్వాత మాత్రమే సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది.